మూవింగ్ ఆన్ అంబులెన్స్ వస్తుంది అంటే పక్కకు తప్పుకొని దారిస్తాం. ఆపత్కాలంలో 108 సేవలకు అంత ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఈ బంకులో సిబ్బంది అంబులెన్స్ కూడా డీజిల్ కొట్టడానికి నిరాకరిస్తున్నారు. బంకులో ఆయిల్ లేదా అంటే ఉంది, కానీ ఏవేవో కారణాలు చెప్పి పదే పదే తిప్పిస్తున్నారు. చివరికి TV9 ద్వారా విషయం సబ్ కలెక్టర్కి తెలిసింది. ఒక్కసారిగా వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళేసరికి బంక్ ఓనర్ దారికొచ్చాడు. నూజివీడులో పెట్రోల్ కొరతపై TV9 కథనానికి అధికారులు స్పందించారు. 108 వాహనానికి డీజిల్ పొయ్యలేదు బంకు నిర్వాహకుడు. TV9 కథనంతో బంకులో అధికారులు తనిఖీలు చేశారు. హనుమాన్ జంక్షన్ రోడ్లోని బంకు దగ్గరికి వెళ్లారు సబ్ కలెక్టర్. అత్యవసర సర్వీసులకు ఆయిల్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని నూజివీడులో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. అంబులెన్సులకు సైతం ఆయిల్ కష్టాలు తప్పట్లేదు. అయితే కొన్ని బంకుల్లో కావాలనే 108 వాహనాలకు డీజిల్ కొట్టట్లేదని డ్రైవర్లు ఆరోపించారు. హనుమాన్ జంక్షన్ రోడ్లో ఉన్న బంకులో ఎమర్జెన్సీ కేసు కోసం వెళ్లాలని చెప్పినా సరే అంబులెన్స్కి డీజిల్ కొట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని డ్రైవర్ చెప్తున్నాడు. ఇదే కథనాన్ని TV9 ప్రసారం చేయగా సబ్ కలెక్టర్ బంకుకు వెళ్లి తనిఖీలు చేశారు. అత్యవసర సర్వీసులకు ఆయిల్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ₹100 ₹150 ట్యాంకులు కొట్టించుకున్నాను.